ఓకే. గుడ్ ఈవెనింగ్ టు వన్ అండ్ ఆల్. సో, ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఇంకొక చిన్న టాపిక్ ఒకటుంది. సో, ఇందులో మనము ఫస్ట్ యూనిట్ నుంచి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇందులో మనం చెప్పుకునేదేంటి, ఒక దేశంలో మనకి ఆర్థిక సేవలు ఏ విధంగా వినియోగింపబడుతున్నాయి, ఈ ఆర్థిక సేవలు ఎవరు అందజేస్తున్నారు, ఎందుకు అందజేయడం జరుగుతుంది, తర్వాత ఆర్థిక సేవలు అనగానే ఏంటి, సో ఈ ఆర్థిక సేవలను ఉపయోగించడం, ఆర్థిక సేవలన్నా విత్త సేవలన్నా ఒకటేనమ్మా. ఆర్థిక సేవలో మనకి విలువ ఆధారితం ఏమున్నాయి, రుసుము ఆధారిత సేవలు ఏమున్నాయి, ఇవి రెండు కూడా మనము ఇంతకుముందు నేర్చుకున్నామండి. సో మనకి ఆర్థిక సేవల్లో విలువ ఆధారితమైనటువంటి చూస్తే కనుక ఫండ్ ఆధారిత సేవలు, విలువ ఆధారిత సేవలు. ఫండ్ ఆధారిత సేవలు లీజింగ్, అద్దె కొనుగోలు, ఫ్యాక్టరింగ్, ఫార్ఫీటింగ్, మ్యూచువల్ ఫండ్, బిల్ డిస్కౌంటింగ్, క్రెడిట్ ఫైనాన్సింగ్, హౌసింగ్ ఫైనాన్సింగ్, వెంచర్ క్యాపిటల్, ఇవన్నీ కూడా ఫండ్ ఆధారిత సేవలు. తర్వాత రుసుము ఆధారిత సేవలు. రుసుము ఆధారితం అంటే కొంతవరకు దాని మీద మనము డబ్బులు చెల్లిస్తూ జరుగుతుందండి. ఈ రుసుము ఆధారిత సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే కనుక జారీ నిర్వహణ, పోర్ట్ఫోలియో నిర్వహణ, కార్పొరేట్ కౌన్సిలింగ్, మర్చెంట్ బ్యాంకింగ్, క్రెడిట్ రేటింగ్, స్టాక్ బ్రోకింగ్, మూలధన పునఃనిర్మాణము, బ్యాంక్ హామీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి విలువ ఆధారితంతో మనకు ఉన్నాయి. తర్వాత ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఈ ఆర్థిక సేవలు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను కలిగి ఉంటాయండి. ఎందులో ఎక్కువగా ఉంటాయంటే కనుక పెట్టుబడులను ప్రోత్సహించడం, మనకి ఇతర దేశాల నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ, మన పక్క రాష్ట్రాల నుంచి కానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి కావలసినటువంటి అనేక ఆవశ్యకాలను అది మనకి కలిగి ఉండడానికి ప్రధానంగా ఈ యొక్క ఆర్థిక సేవలు ఎక్కువ తమ యొక్క పాత్రను పోషిస్తూ ఉంటాయండి. తర్వాత ఎక్కువ పొదుపును కూడా ప్రోత్సహిస్తూ ఉంటాయి. పొదుపు అనగానే మనకు గుర్తొచ్చేవి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించినవి గానీ, తర్వాత కొంతవరకు పెన్షన్స్‌కి సంబంధించినవి గానీ, లేకపోతే గనక పెట్టుబడుల మీద గానీ, చిన్న చిన్న పొదుపు మొత్తాలను గానీ, వీటన్నిటిని కూడా మనము పెట్టుబడి పెట్టడానికి మనకి ఈ యొక్క ఆర్థిక సేవలు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ఆదాయాలను గరిష్టం చేసుకోవడం. ప్రతి దేశానికి కూడా కొంతవరకు ఆదాయాలనేటువంటివి వస్తూ ఉంటాయండి. ఆ వచ్చేటువంటి ఆదాయాలను మరింతగా ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయండి. వీటితో పాటు మనకి బ్యాంకింగ్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనేటువంటివి కూడా ఉన్నాయండి. ఈ బ్యాంకింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకింగ్ కంపెనీలను కూడా ఎక్కువ మంది ఆదరించడం జరుగుతూ ఉంటుందండి. సో ఈ బ్యాంకింగ్ కంపెనీలు అనేటువంటివి మనం రోజు నిరంతరము చూసేటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బ్యాంకింగ్ కంపెనీలు అని మనం చెప్పడం జరుగుతుందండి. సో ఈ బ్యాంకింగ్ కంపెనీలో మనం ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఈ బ్యాంకులు తయారు చేసేటువంటివన్నీ కూడా మనకి బ్యాంకింగ్ కంపెనీలు అవుతాయి. ఓకేనండి. తర్వాత నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనేటువంటివి కూడా ఉన్నాయండి. ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీలని ఎన్బిఎఫ్సిఎస్ అని అంటారు. నా వాయిస్ వినపడుతుందా తల్లి? హలో. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనేది మనము సంబోధించడం జరుగుతూ ఉంటుందండి. సో నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ కూడా మరి నేను ఒకసారి చెప్పాను. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటో చెప్తారా? ఒకసారి డిఫరెన్స్ చెప్తారా? బ్యాంకింగ్ కంపెనీలకు, నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు. బ్యాంకింగ్ కంపెనీలకు, నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు ఒక్కసారి డిఫరెన్స్ చెప్పాలి. రోజు మన క్లాసులు చెప్పుకోవడమే కాదు కదా! మరి ఒకసారి మధ్యలో మీరు రెస్పాండ్ అయితే కూడా బాగుంటది. నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ అంటే గనక ఇవి కూడా బ్యాంకింగ్ వ్యాపారము చేస్తూ ఉంటాయి. కాకపోతే గనక వాణిజ్య బ్యాంకుల వలె ఆర్థిక కార్యకలాపాలను వాటిలను ఎక్కువగా అవి చేయకుండా ఉండడం కాకుండా అంతర్భాగంగా మాత్రమే ఉంటాయండి. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అనేటువంటివి రుణదాతల నుండి రుణగ్రహీతలకు
నిధులను బదిలీ చేయడానికి, రుణదాతల నుండి రుణగ్రహీతలకు నిధులను బదిలీ చేయడానికి ఇవి ఎక్కువగా నిర్వర్తిస్తూ ఉంటాయండి. ఇందులో ఎక్కువ అభివృద్ధి బ్యాంకులు, ప్రావిడెంట్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ కంపెనీలో చేరి ఉంటాయండి. వీటిలో ఎక్కువగా అద్దె కొనుగోలు పద్ధతిలో కంపెనీలు ఎక్విప్మెంట్ అంటే కావలసినటువంటి ఫర్నిచరు, యంత్రాలు, భూమి, భవనాలు మొదలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లీజింగ్ చేసుకుంటూ ఉంటారండి. సో ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీలు, లోన్ కంపెనీలు, పెట్టుబడి కంపెనీలు మొదలైనవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. తర్వాత మనకి ఎక్కువ డిసెంబరు 2006 నుండి ఎక్విప్మెంట్ లీజింగ్ ఫైనాన్స్ కంపెనీలు మరియు అద్దె కొనుగోలు ఫైనాన్స్ కంపెనీలను కలిపి ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఆస్తిగా పిలవడం జరుగుతుంది. అయితే నాన్ బ్యాంకింగ్ కంపెనీలు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఈ బ్యాంకులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల వారికి మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక ఫైనాన్స్ని ఎక్కువగా అందజేస్తూ ఉంటాయండి. ఈ బ్యాంకులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల వారికి మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక ఫైనాన్స్ని అందజేస్తూ ఉంటాయి. తర్వాత ప్రజల నుండి నిధులను కూడా ఇవి ఎక్కువగా సమీకరిస్తూ ఉంటాయండి. ప్రజల నుండి కూడా నిధులను మనకి ఎక్కువగా సమీకరణ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుందండి. ఇంకా తర్వాత మనం తీసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థలో పొదుపు మరియు పెట్టుబడులను ప్రోత్సహించడము వీరి ప్రధానమైన లక్ష్యం. ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న మొత్తాల పొదుపులు అంటే పెద్ద పెద్ద కంపెనీలో వాటాలలో సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టాలి అనుకుని పెట్టలేని వాళ్ళు ఈ చిన్న చిన్న సంస్థల్లో తమకంటూ పెట్టుబడి పెట్టచ్చు. ఓకేనండి. తర్వాత వీరు ఎక్కువగా లోటును పూరించగలుగుతారు. ఏ లోటును పూరించగలుగుతారు? మనము చెప్పాను కదండి, పెద్ద పెద్ద కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని పెట్టలేకపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడిని వాళ్ళు పెట్టలేకపోయినప్పుడు ఈ చిన్న చిన్న సంస్థలు వాళ్ళు స్వీకరించుకుని దాంట్లో వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరుగుతుందండి. దీనికి మనము ఎక్కువగా మనం ఏం చెప్తామంటే ఎగ్జిమ్ బ్యాంకు, సిడ్బీ బ్యాంకు, యూనిట్ ట్రస్ట్ బ్యాంకు. ఓకేనండి. మళ్ళీ యూనిట్ ట్రస్ట్ 1లో యూనిట్ ట్రస్ట్ 1, యూనిట్ ట్రస్ట్ 2. ఓకేనండి. యూనిట్ ట్రస్ట్ 1 అంటే కనుక హామీ కలిగిన ఆదాయ పథకాలతో వ్యవహరిస్తుంది. హామీ కలిగినటువంటి ఆదాయ పథకాలతో. యూనిట్ 2 అంటే కనుక నికర ఆస్తుల ఆధారిత పథకాలలో మనకి వ్యవహరించడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి లక్షణాలు. మ్యాక్సిమం ఏంటంటే కనుక వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే కనుక డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లిస్తారు. మనం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ ఆంధ్ర బ్యాంక్లో కానీ మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే కనుక దాని నుండి మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ చాలా తక్కువ అండి. ఎంత ఉంటుందండి? మహా అయితే కనుక 60 పైసలు, 90 పైసలు, 80 పైసలు ఇలాగే ఉంటుందండి. తర్వాత అంతకు మించి మనకి ఎక్కువ అయితే కనుక రాదు. కానీ ఈ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో కనుక మనం తీసుకుంటే కనుక మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది. అది ప్రధానమైనటువంటి వ్యత్యాసం. అయితే ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలకు కూడా కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయండి. బలము, బలహీనత అంటే మనము జనరల్గా అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ అని చెప్పుకుంటాం. కానీ బలము, బలహీన అంటే స్వాట్ అనాలిసిస్ అంటారండి. స్ట్రెంగ్త్, వీక్నెసెస్ అనాలిసిస్. ఓకేనండి. స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆబ్జెక్టివ్స్, థ్రెట్స్. ఓకే. SWOT. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆబ్జెక్టివ్స్, థ్రెట్స్. అంటే ఏ శక్తులు అంటాం కదండి, అవి స్ట్రెంగ్త్. ఓకేనండి. తర్వాత వీక్నెసెస్ బలహీనతలు ఏమున్నాయి, ఆబ్జెక్టివ్స్ ధ్యేయాలు ఏమున్నాయి, థ్రెట్స్ అంటే కనుక మనకి అడ్డంకులు ఏమున్నాయి. ఈ 4 అంశాలను మనము ఆధారంగా చేసుకుని స్వాట్ అనాలిసిస్ చేస్తామండి. దీంట్లో బ్యాంకింగేతర ద్రవ్య సంస్థల యొక్క బలాలు ఏంటో ఫస్ట్ చూద్దామండి. మొదటిది బలము. ఇందులో ఏంటంటే వనరులను సేకరించడంలో ముఖ్యంగా నైపుణ్యం బాగా కలిగి ఉంటాయండి. వనరుల సేకరణ. సో అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్. ఈ వనరుల సేకరణలో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇందాక చెప్పానండి
సాధారణ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఇందులో చేస్తే గనక మనకు వాటి మీద వచ్చే వడ్డీ అనేటువంటిది చాలా తక్కువ. కానీ ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్‌లో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అండి. యూటీఐ అంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో గనక మనం పెట్టుబడి పెడితే గనక మనకు వచ్చేటువంటి వడ్డీ ఎక్కువ. 2 డిపాజిటర్లకు ఉత్తమమైన సేవలను అందజేస్తూ సమయానికి చెల్లింపులు చేయటము మరియు గడువుకు ముందుగానే వడ్డీ వారెంట్లను అందజేస్తూ ఉంటాయండి. అంటే ఏంటండి? సమయానికి ముందుగానే డిపాజిటర్లకు సేవలు అంటే మన దాంట్లో డిపాజిట్ చేసినటువంటి డిపాజిటర్‌దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమయానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందజేస్తూ చెల్లింపులను కూడా అందజేస్తూ ఉంటాయండి. అండ్ దెన్ నెక్స్ట్ సక్రమమైన రీతిలో మదింపు చేసి సమర్థవంతంగా వసూళ్లను చేపట్టడం. అంటే ఈ బ్యాంక్ తరపున కూడా ఎవరికైనా లోన్స్ ఇస్తే గనక ఆ లోన్‌లను కూడా సక్రమమైన మార్గంలో వసూలు చేయటం. సాధారణంగా బ్యాంకు నుంచి మనం లోన్ తీసుకున్నాం అనుకోండి. ఆ లోన్ గనక మనం వసూలు చేయలేని పక్షంలో ఉంటే గనక బ్యాంకు వాళ్ళు మన ఆస్తులను జప్తు చేస్తారండి. మనం సినిమాలో అట్లా చూస్తాం. బ్యాంక్ వారి పాట ఇంత, అంత అని చెప్తూ ఉంటారు కదండీ! అలాగే మనకి ఆ బ్యాంక్ వారి యొక్క ఆస్తులు జప్తు చేసింది ఎలా అయితే ఉంటుందో, అలాగే ఎన్‌బీఎఫ్‌సీస్ కూడా తానిచ్చినటువంటి లోన్‌లను సక్రమమైన రీతిలోనే వసూలు చేస్తుందండి. తర్వాత అందులో ఉన్నటువంటి అధికారులు ముందు చూపుతోటే కనుక వాళ్ళు అంతా ఉండి, దేశం యొక్క పారిశ్రామికాభివృద్ధికి చొరవకు ఏదన్నా అభివృద్ధిపరమైన నిర్ణయాలున్నా కూడా వాళ్ళు వెంటనే ఆ నిర్ణయాలనేటువంటివి కూడా తీసుకోవడం జరుగుతాయండి. ఇవన్నీ కూడా బలం అండి. ఏంటి? వనరులను బాగా సేకరించడము, డిపాజిటర్లకు సమయానికి మంచి సహాయ సేవలు అందజేయడము, ఉత్తమమైన రీతిలో పరపతిని మదింపు చేయటము, తర్వాత మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అత్యధిక మార్పులు అవి కూడా అనుకూలంగా ఉండడము, అధికారులు ముందు చూపుతోటి వ్యవహరించడం. అయితే బలహీనతలేమున్నాయి? బలహీనతలు. ఈ సంస్థలు అంటే ఎలా చెప్తామంటే చిన్న చిన్న సంస్థలు కదండీ! ఎక్కడికక్కడికి పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తాయండి. పుట్టగొడుగులు తెలుసు కదా! ఒక చోట అవి కనుక స్టార్ట్ అయినాయంటే అలా, అలా, అలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయండి. ఈ సంస్థలు పుట్టగొడుగుల్లాగా ఆవిర్భవించి రకరకాలమైనటువంటి మోసపూరిత ప్రకటనలతో డిపాజిట్‌లను సేకరించి ప్రజలను ఎక్కువగా మోసం చేస్తున్నాయి. అంటే వెస్టర్న్ యూనియన్ అని, యూటీఐ అని వీళ్ళందరూ కూడా ఇందులో మోసగాళ్ళ మధ్యలో డీలర్స్ వచ్చి ప్రజల దగ్గర నుంచి ఆ చిన్న మొత్తాలను ఎక్కువగా వాళ్ళు ఏం చేయడం ఏంటంటే ఎలా చెప్పాలి? ఎక్కువగా వాళ్ళే ఆకర్షితులయ్యి ఆ వసూలు చేయడం జరుగుతుందండి. తర్వాత డిపాజిట్ల సేకరణకి సంస్థలు పాల్పడేటువంటి అవకతవకల మీద ప్రభుత్వము మరియు ప్రభుత్వేతర సంస్థల నుంచి ఏ విధమైనటువంటి నియంత్రణ వ్యవస్థ లేదు. డిపాజిట్లను సేకరించేటప్పుడు ఈ సంస్థలు చేసేటువంటి అవకతవకల మీద ప్రభుత్వం గాని, ప్రభుత్వేతర సంస్థల నుండి గాని ఏ విధమైనటువంటి నియంత్రణ వ్యవస్థ లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ మూలధన వ్యయము మరియు ఆదాయపు పన్ను మినహాయింపులు మొదలైన అంశాల కారణంగా ఈ సంస్థలు ఎక్కువగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాయండి. మూలధన వ్యయము మరియు ఆదాయపు పన్ను మినహాయింపు మొదలుగున్న అంశాల కారణంగా ఈ సంస్థలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాయి. తర్వాత ఈ సంస్థలు ఫైనాన్స్ వ్యాపారంలోని సూత్రాలను పాటించకుండా అడ్డదారులలో వ్యాపారం చేయటం వల్ల కూడా తక్కువ వ్యవధిలో అధిక లాభాలు గడించాలని ప్రయత్నిస్తున్నాయండి. ఫైనాన్స్ వ్యాపారం అంటేనే మనందరికీ తెలుసు. అడ్డదారులో కూడా వీళ్ళు ఎక్కువగా లాభాలను ఆర్జించాలని చూస్తారండి. నెక్స్ట్ ప్రభుత్వ నియంత్రణల నుండి తప్పించుకొనుటకు ఈ సంస్థలు కొన్ని తమ ఖాతా పుస్తకాలను అస్తవ్యస్త పద్ధతుల ద్వారా నిర్వహిస్తున్నాయి. అంటే వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి బుక్స్ అవి కూడా సక్రమంగా లేకపోవడం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చండి. ఇవి ఏంటంటే గనక లోపాలు. మొదట చెప్పుకున్నవి శక్తులు, బలము, స్ట్రెంగ్త్ అంటామండి. సెకండ్ చెప్పుకునేది బలహీనతలు, వీక్‌నెసెస్. ఇప్పుడు చెప్పుకునేది థ్రెట్స్. ఓకేనండి. థ్రెట్స్ అంటే గనక సమస్యలు. స్థూల ఆర్థిక అంశాల ప్రభావాలు ఈ సంస్థల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. స్థూల ఆర్థిక అంశాలు మీ బిజినెస్ ఎన్విరాన్మెంట్‌లో చదువుకుంటారండి. స్థూల అంశాలు, సూక్ష్మ ఆర్థిక అంశాలు. సో, స్థూలము అంటే అందులో సూక్ష్మ అంశాలు కూడా కలిసి ఉంటాయండి. ఈ స్థూల అంశాల యొక్క ప్రభావాలు ఈ సంస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే గనుక ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యము మరియు ద్రవ్యత్వత్వం. ఇవి 2 కూడా వసూలు చేయడానికి ఎక్కువగా తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాయండి. నెక్స్ట్ రెండోదేంటంటే బహుళ జాతి సంస్థల మూలధన నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు
వాటి ప్రవేశ పోటీని విపరీతంగా పెరిగిపోతుంది. బహుళ జాతి సంస్థలు ఎంఎన్‌సి సంస్థలు కూడా ఇప్పుడు మనకి చాలా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అవి కూడా ఎక్కువ మూలధనాలు ఎక్కువగా చేయటం వల్ల కూడా మనకి ఎక్కువ సమస్యలు ఏర్పడుతున్నాయండి. నెక్స్ట్, ఈ సంస్థలకు బ్యాంకులు, తదితర ద్రవ్య సంస్థల నుండి ఏ విధమైనటువంటి నిధులు లభించవు. ఎలాంటి నిధులు కూడా ఉండవు. తీవ్రమైన పోటీ, వసూళ్లలో జాప్యము మొదలైన వాటి వల్ల ఈ అంశాలు సంస్థల లాభదాయకతపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయండి. ఎక్కువగా తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాయండి. అయితే ఈ చట్టం మీద కొంతవరకు నియంత్రణ ఉందండి. ఎవరి నియంత్రణ ఉందంటే గనక 1956 ప్రకారం నమోదు కాబడినప్పటికీ కూడా దీనిలోని సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు, నియమాలంటూ ఏమీ లేవు. డిపాజిట్లను సేకరించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1997లో జారీ చేసిన ఆదేశాలను పాటించవలసి ఉంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే మర్చెంట్ బ్యాంకింగ్. ఇది మనం నెక్స్ట్ సెకండ్ యూనిట్లో చెప్పుకుంటామండి. మర్చెంట్ బ్యాంకింగ్. సో ఈ మర్చెంట్ బ్యాంకింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా సెబీ గుర్తుంది కదండి మనకి. స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనండి. ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి మాత్రమే మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉన్నాయండి. ఓకే. సో దాని యొక్క నియంత్రణలోనే మనకి ఇది ఎక్కువగా మనకి పనిచేయడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో కూడా భారతీయ రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలను వాటిని కూడా సవరణ చేసినప్పటికీ కూడా కొన్ని ఆర్థిక పరమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాయండి. సో ఇదండి. సో ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దాన్ని ఎట్నుంచి మనం చేయాలంటే కనుక ప్రధానంగా వీటికి విలువ ఆధారిత లేదా ఫండ్ ఆధారిత సేవలను మనం అందజేయడం జరగాలి. ఈ విలువ ఆధారిత లేదా ఫండ్ ఆధారిత సేవలు అనేటువంటి మనకి ఎలాగొస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఈ తదితర అంశాలన్నిటినీ కూడా మనము ఎక్కువగా నేర్చుకోవడం జరగాలండి. ఎక్కడి నుంచి వస్తాయండి విలువ ఆధారితము, ఫండ్ ఆధారిత సేవలు అనేటువంటివి? హలో, నా వాయిస్ వినపడుతుందమ్మా? హలో 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 అమ్మా, నా వాయిస్ వినపడుతుందా? హలో హలో అమ్మా, నా వాయిస్ వినపడుతుందా? ఒక్కసారి వీడియోస్ ఆన్ చేయండి. ఓకే, దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్ అమ్మా. మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో నాన్ బ్యాంకింగ్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉండడం జరిగింది. సెకండ్ యూనిట్ వచ్చేటప్పటికి మర్చెంట్ బ్యాంకింగ్ తోటి మనం ఎక్కువగా చేస్తూ ఉంటామండి.